హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో చాలా టేస్టీగా మైసూర్ బోండాని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. ఈ మైసూర్ బోండాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక 2 గ్లాసెస్ వరకు పెరుగును వేసుకోవాలి. అదే గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గరిటెడు వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇది దాదాపు ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే పెరుగుని వేసుకున్నామో అదే గ్లాస్తో ఒక 3 గ్లాసెస్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండి మొత్తం ఆ పెరుగులో కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ మైసూర్ బోండాకి పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి బోండా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ లంప్స్ లేకుండా ఈ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ మైసూర్ బోండాని చాలా పర్ఫెక్ట్గా స్పాంజీగా ప్లఫీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పిండిని ఇలా స్మూత్గా మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ని వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మూతను పెట్టేసి కనీసం ఒక 4 to 5 అవర్స్ వరకు నాననివ్వాలి. మనం ఇలా మైసూర్ బోండా కోసం పిండిని ఎంత ఎక్కువ నాననిస్తే మనకి బోండా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక 4 అవర్స్ తర్వాత మూతను తీసి ఈ పిండిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలి. ఇలా వంట సోడాని వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని బాగా డిప్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి బోండా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు పిండి మొత్తాన్ని ఇలా ట్యాప్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనం మైసూర్ బోండా కోసం ఈ పిండిని కలుపుకునేటప్పుడు వంట సోడాని ముందే వేసుకోకూడదండి. మనం పిండిని నానిన తర్వాత అప్పటికప్పుడు బోండాని వేసుకునే ముందు వంట సోడాని వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని కొంచెం తీసుకుంటూ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఈ మైసూర్ బోండాని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇదే సైజులో వేసుకోవాలని ఏం లేదండి. మీరు కావాలంటే చిన్నగా కూడా వేసుకోవచ్చు. మనం చిన్న సైజులో వేసినా కూడా ఇవి ఆయిల్లోకి వేసిన తర్వాత డబల్ క్వాంటిటీలో పొంగుతాయి కాబట్టి ఇలా మనకి నచ్చిన సైజులో వీటిని వేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఈవెన్గా కాల్చుకొని బౌల్లోకి తీసుకొని దీన్ని మనం పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ దేనితో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.